దత్తార్పణమస్తు. జూలై నెల 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వృషభ రాశి వారి ఫలితాన్ని వివరిస్తాను. ముందుగా వృషభ రాశి వారికి ధనయోగం ఎలా ఉంది? ఇక్కడ గురుబలం అనేది తక్కువగా ఉండడం ద్వారా వృషభ రాశి వారికి రావాల్సిన డబ్బు రాకపోవడం, అలాగే ఆదాయం పెద్దగా ఇక్కడ కనపడట్లే. అంటే ఆదాయం పెద్దగా ఉంటుంది అని చెప్పడానికి లేదు. గతంలో ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు ఏదైనా వస్తుందా అంటే అది కూడా లేదు. ఓవరాల్ ఆర్థికంగా యావరేజ్గా ఉంది. జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్లకు 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో యోగం ఉంటుందా అండి అంటే ఛాన్స్ తక్కువగానే ఉంది. ఎందుకంటే జాబ్ రావడానికి ఈ 10 రోజుల్లో యోగం తక్కువగా ఉంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే తప్పకుండా వ్యాపారం కొనసాగుతుంది, కానీ అధిక ఆదాయం అనేది ఇక్కడ క్లియర్గా లేదు అనే చెప్పాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శని అనుగ్రహం ఉంది. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం పెద్దగా సమస్య ఉండదు. అలాగే ఇంట్లో చికాకులు, గొడవలు, మనస్పర్ధలు కూడా తగ్గుతాయి ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో. లోన్లు ఏమైనా పెట్టుకున్నారు అంటే మాత్రం లోన్లు కంపల్సరీ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశి వారికి. చదువుకునేటటువంటి పిల్లలకు కూడా ఈ 10 రోజుల్లో పెద్దగా మార్పులు ఏమీ కనపడట్లేదు, బాగానే ఉంటుంది. అంటే బ్రహ్మాండంగా ఉంటుందని కాదు, కానీ పర్వాలేదు. అయితే చదువుకునేటటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యల చేత ఏదైనా చదువు డిస్టర్బ్ అవుతుందంటే అది కూడా ఏం లేదు, చదువు బాగానే సాగుతుంది. ఈ వృషభ రాశి వారు తలస్నానం 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో 16వ తారీఖు తలస్నానం చేయాలి. సమస్త పాపక్షయం జరుగుతుంది ఆ రోజు తలస్నానం చేస్తే. అలాగే వృషభ రాశి వారు 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా దుర్గాదేవి అష్టోత్తరం చదవండి, మీకు విశేష ధన ప్రాప్తి. మీరు ఈ 10 రోజుల్లో ఒక దేవాలయం చెప్తాను, ఆ దేవాలయ దర్శనం చేసుకోండి. దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించాలి. తద్వారా మీకు గ్రహ యోగం అనేది ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశి వారు 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో వాహన సంబంధితంగా కొనుగోళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అంటే కారు కానీ వెహికల్ కానీ తీసుకోవడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. తద్వారా మీకు లాభమే జరుగుతుంది. ఓవరాల్గా వృషభ రాశి వారికి బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే మరీ దోషాలు, ఇబ్బందులు ఈ 10 రోజుల్లో జరిగే అవకాశం లేదు.